జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు ఈ చారుతో కలిసి దండం పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక పెళ్ళేం చేసుకుంటాను? ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఆద్య, నీ దగ్గర ఫోన్ ఉంది కదా? నా కొడుకు కోడలు ఆశీర్వాదం తీసుకుంటారు, అప్పుడు ఫోటో తీ. రండ్రా. ఆద్య, ఆద్య, ఏమైంది? నీకేం కాలేదు కదా? దెబ్బేం తగలేదు కదా? ఓకే. చారుతో పెళ్లి ఆ దేవుడికి ఇష్టం లేదేమో. పెళ్లి నిశ్చయమయ్యాక అలా అంటావేంటి వెంకట్రావు? తెలిసిందే కదమ్మా, ఆయనకి ఎప్పుడూ వేళాకోళమే. అమ్మ చారు, మన మనసెప్పుడు మంచి గురించే ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. దేవుడా, త్వరగా పెళ్ళైపోవాలి దేవుడా. ఆద్య మా సీనుబావని కలవకుండా చూడు. సీనుబావ నన్నే పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, మీ చల్లని చేతులతో మంచి భవిష్యత్తు ఉండాలని బిట్టును కూడా ఆశీర్వదించండి. ఇంతకీ బిట్టు ఏడి? ఆడపిల్లలాగా ఎంతసేపు రెడీ చేస్తావమ్మా? ఒక ప్యాంటు షర్టు తొడగడానికి ఎంతసేపా? అసలు తను రెడీ అయి చాలాసేపు అయింది. గదిలో నుంచి బయటికి రావడం లేదు. ఓస్, ఇంతేనా? మీరు పిలిస్తే వస్తాడు, నేను పిలిస్తా వస్తాడు. చూడండి ఆ బిట్టు. బిట్టు రారా, మావయ్యని పిలుస్తున్నాను, బయటికి రా. మావయ్య, నీ పన్ను చూసుకో, నా గురించి ఎందుకు నీకు? బిట్టు, నేను రాలేను పెద్ద నాన్న, వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు. వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను. అదేంట్రా అలా మాట్లాడతావు? బయటికి రా. నేను బయటికి రాలేను. బిట్టు రావాలి. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను నిన్ను ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా అని? మరలా అయితే ఇందాక పూజ దగ్గర ఎందుకలా చూస్తూ ఉండిపోయావు? చూశాను, చూస్తే తప్పేంటి? చూడకూడదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ప్రేమిస్తేనే కదా చూసేది. అరే, నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. ఓ, హ్యాపీగా ఈ ఉగాది పండుగని ఎంజాయ్ చేయి. నాకు అడ్డుపడుకో, నేను వెళ్ళాలి. అదే, నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు విసిగిస్తున్నావు? నీకు ముందే చెప్పాను కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఇలాంటి ప్రేమ గీమ నచ్చవు. నేను మా అమ్మ సంతోషం కోసమే ఇక్కడికి వచ్చాను. డాడీ గురించి నేను ఇంట్లో ఉంటున్నాను. నేను మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఈ మధ్యలో పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అద్యా, నువ్వు నన్ను ప్రేమించవు, ఓకే. నేను నిన్ను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు కదా? ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నట్టు తెలిస్తేనే కదా ప్రాబ్లం అవుతుంది. నేను ప్రేమిస్తున్నట్టు తెలిస్తే
నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా. సీను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు నన్ను ప్రేమించకు, నా వెంట పడకు. ఎప్పట్లాగే మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం, అంతే. ఆద్యా, నాకవన్నీ తెలియదు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమను చెప్పకపోవడం తప్పు అంటారు. నా ప్రయత్నంలో నేను ప్రేమించినట్టుగా చెప్పాను. నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. అయ్యో శ్రీను, నీతో ఆర్గ్యూ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలేయ్. దయచేసి నన్ను మర్చిపో. చారుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆద్యా, నువ్వు రిజెక్ట్ చేసినందుకే మనిషిని మనిషిలా లేను. ఇక నిన్ను మర్చిపోయి ఎలా ఉండగలను? నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? చూసావా సీను, నీ దగ్గర సమాధానం లేదు. దాని గురించి మర్చిపో. ఆద్యా, సమాధానం ఉంటే ఆద్యా. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిసేలా చేస్తే నా పెళ్లి ఆగిపోతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.